కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా, కార్ల్ మార్క్స్ చెప్తున్నట్టుగా మతం అనేది ఒక మొత్తమందేం కాదు. భౌగోళిక స్వరూపాన్ని బట్టి మానవ జీవనం సవ్యంగా సాగాలి, మానవ కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతో అక్కడ ఆచార సాంప్రదాయాలను ఏర్పాటు చేసి, వారి మానసిక స్వభావాలను బట్టి కొన్ని పూజలు, కొన్ని పాటించవలసిన విధానాల్ని రూపొందించి అనుభవజ్ఞులను అందించిన ఒక సారమది. అలాంటి మతం భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన మతం, ఒక రకమైన ఆచారాలు, ఒక రకమైన సంప్రదాయాలు ఉంటాయి. ఒకరి సాంప్రదాయాల్లోకి ఇంకొకరి సాంప్రదాయాల్లోకి మారాలంటే వాళ్ళు ప్లేస్ మారితేనే. హిందువులు వెళ్ళి ఎడారిలో పూజలు చేయలేరు, ముగ్గులు వేయలేరు, ఇల్లు అలకలేరు. ముస్లింలు వచ్చి ఇక్కడ ఎడారి విధానాలను పాటించలేరు. కనుక భౌగోళిక స్వరూపానికి మానవులు సృష్టించిన మతానికి మధ్య చాలా సంబంధం ఉంది. అయితే దాన్ని మర్చిపోయి రాజకీయ నాయకులు ఆ మతాల మధ్య చిచ్చును పెట్టడం, ఆ మతాల్లోకి ఇతర మతాల వాళ్ళని మార్చడం అనే కార్యక్రమం పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు హిందువుల్ని ముస్లింలలోకి క్రిస్టియన్స్గా మార్చడం కోసం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి చాలామంది టీములు దానికోసం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు అందుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మన భారతదేశంలో జరుగుతున్న ఈ కార్యక్రమం పట్ల హిందువులకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. అందుకని హిందువులు కూడా మారి యాక్టివ్ అయ్యి, ఆర్ఎస్ఎస్ యాక్టివ్ అయింది. అందుకని వీళ్ళు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అంటే గతంలో ఎవరైతే హిందూ సమాజం నుంచి ముస్లిం మతానికి మారారో వాళ్ళు తిరిగి హిందూ మతంలోకి వస్తున్నారు అన్న కోణంలో ప్రచారం చేస్తూ ఎక్స్ ముస్లిం సాహిబ్, ఎక్స్ ముస్లిం ఆడమ్, ఎక్స్ ముస్లిం హెరిటెక్ అనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని తయారు చేసి తద్వారా ఘర్ వాపసీ ఉద్యమాన్ని దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే పరమత సహనం నశించిందో దానిని రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకుంటున్నారో ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది.